Daily. Taste the Daily. మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అతి త్వరలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ, పీఏసీ సమావేశంలో పార్టీ నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి 9 ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3 నుంచి 9వ తేదీ వరకు సీఎం బహిరంగ సభలు జరగనున్నాయి. బహిరంగ సభల బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్కు అప్పగించారు. ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్లో తొలి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. శివ, అటు ఏదైతే ఈరోజు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారని చెప్పాలి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అతి త్వరలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తుందని చెప్పాలి. ఈ మేరకు గాంధీ భవన్ లో జరిగిన టీపీసీసీ, పీఏసీ సమావేశంలో పార్టీ నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి 9 ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైన తర్వాత వెంటనే ఫిబ్రవరి 3 నుంచి 9వ తేదీ వరకు సీఎం బహిరంగ సభలు జరుగుతున్నాయని చెప్పాలి. బహిరంగ సభలకు బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించిన సందర్భం మనకు కనిపిస్తోంది. ముందుగా ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్ లో తొలి బహిరంగ సభను సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉంది. ఇప్పటికీ అటు ఏదైతే ఓటర్ జాబితాను కూడా సిద్ధం చేయాలని కూడా ఇప్పటికే జిల్లా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే వివిధ అఖిలపక్ష నేతలతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మాకు కనిపిస్తుంది. వివిధ రాజకీయ పార్టీల నేతలతోటి ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్స్ లో నిర్వహించబోతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏందనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులకు ఈసీ ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధికంగా సీట్లు గెలవాలనే ఉద్దేశంతో కూడా ఇప్పటి నుంచి క్యాడర్ ని సమాయుక్తం చేస్తున్నారు కూడా మనం చెప్పాలి. ప్రధానంగా టీపీసీసీ విస్తృత సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కావచ్చు, పలువురు మంత్రులకు కూడా పలు బాధ్యతలను అప్పచెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ముందస్తుగా ఫిబ్రవరి నెలాఖరు కల్లా కూడా ఈ ఎన్నికలు నిర్వహించాలి అనేది కూడా ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ఆ దిశగా పనులు కూడా వేగంగా జరుగుతున్న సందర్భం మనకు కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు గెలిపి 2029 ఎన్నికల్లో కూడా తిరిగి రాబోయేది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఒక సంకేతం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా అటు ప్రధానంగా హైదరాబాద్ కు సంబంధించి చూస్తే మాత్రం చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో కలిసినటువంటి నేపథ్యంలో 300 డివిజన్లు జిహెచ్ఎంసీ అయినటువంటి నేపథ్యంలో దాంతో పాటుగా జిహెచ్ఎంసీ పాలక మండలి సమయం అటు ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుంది. మేలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తం మీద రానున్నటువంటి 2 నెలలు 3 నెలల పాటు మాత్రం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలతోటి రాజకీయాలు వేడెక్కనున్నది కూడా ప్రధానం చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.